స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దాన్ని లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని సన్నిధిలో కాసేపైనా గడుపుతున్నారా? ఎందుకంటే దేవుని బిడ్డలుగా క్రీస్తును పోలి నడుచుకున్న వారుగా, ఎందుకంటే పెద్దలగడే యేసయ్య లేచి అరణ్యమునకు చీకటి ఉండగానే మరి ఆయన వెళ్తున్నట్లు ప్రార్థించినట్లు మరి బైబిల్ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నది కనుక, అలాగే అనేకమైన భక్తులు, విశ్వాసులు, దేవునిలో మరి ప్రవక్తలు ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో గడుపుతున్నట్లుగా మధ్యాహ్నం 3 గంటలప్పుడు, అలాగే ఉదయాన్నే లేచినప్పుడు, వేకుజామునే, అలాగే రేయి మొదటి జామున మరి ప్రార్థించినట్లు మరి దేవుని వాక్యము సాక్ష్యం ఇస్తూ ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయాన్నే లేవండి, ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని చదువుకోండి. దినమంతయు మీరు క్షేమంగా సురక్షితంగా ప్రతి పనిలోనూ జయం పొందుతూ ముందుకు సాగిపోండి అని తెలియజేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమంలో మరి వాగ్దానాన్ని చదువుతున్నాను. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా ప్రత్యేకంగా అద్భుతంగా క్రీస్తు బిడలకు తగినట్లుగా దేవుని వాగ్దానము సెలవిస్తా ఉన్నది. ఏమంటే ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఇక్కడ దేవుడు యోబు గారి ద్వారా కూడా మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆయనతో, ఆయన అనగా యేసుతో ఒకవేళ నువ్వు సహవాసం చేయగలిగితే నీకేమట, నీకు సమాధానం కలుగుద్దట. ఎందరో కుటుంబాల్లో సమాధానం లేదు, ఎందరో జీవితాల్లో సమాధానం లేదు, వ్యాపారాల్లో సమాధానం లేదు, ఆత్మీయతలోనే నీ యొక్క జీవితంలో సమాధానం లేదు. అయినప్పటికీ క్రీస్తు నిన్ను ప్రేమించి నీకు సమాధానం అనుగ్రహించాలనే నా ప్రభు కోరుకుంటున్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు గనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో గడపండి, ఆయనతో సహవాసం చేయండి మొదట. ఎందుకంటే ఆయన మన స్నేహితుడు, మన తండ్రి, మన రక్షకుడు, మన విమోచకుడు గనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో గడపండి, ఆయనతో సహవాసం చేయండి. తద్వారా నీకు సమాధానమే కాదు, ఇంకేమంటాడంటే కింద వచనంలో, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. మేలు అనగా మరి నీకు మేలు ఏంటంటే పరలోక రాజ్యమే మరి మేలుగా అనుగ్రహించబడుతుంది. అంతకంటే మరి మానవుడికి కావాల్సింది ఏమీ లేదు కనుక నీకు మేలు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, పాపం నుంచి విడుదల కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి, దేవుని సన్నిధిలో మరి ఆయనతో సహవాసం చేయాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగునని వాగ్దానం చేస్తున్న ప్రభు. ఎంతమంది ప్రజలు ఈ ప్రార్థన యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా రోడ్డు మార్గంగా వెళ్తుండగా చదువుతున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు స్థిరపరచండి, నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రికి స్తోత్రాలు. ఎవరైనా రోగులుంటే స్వస్థపరచండి ప్రభా. ఆయా ఇరుకుల్లో, ఇబ్బందులు, శ్రమల్లో, చిక్కుల్లో ఉంటే ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నన్ను విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎవరైనా ప్రభా అవమానాల గుండా, శోధనల గుండా ప్రభా నేను వెళుతుంటే, వ్యతిరేకతల మధ్యలో వెళుతుంటే ప్రతి ఒక్కరికి నాయన మీరు విడిపించండి, విడిపించమని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే ఎంతమంది ప్రజలు ప్రభా నా తండ్రి సమయంలో పలానా విషయంలో ప్రార్థన చేస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నారు, వారందరి జీవితాల్లో నా తండ్రి నేను కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు దయచేయమని, ఉద్యోగాల్లో పర్మనెంట్ చేయమని ప్రభా. అలాగే తండ్రి చేతి పనులు లేని వారికి చేతి పనులు ఎన్నో ప్రభా వృద్ధిని కలిగి చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వ్యవసాయాల్లోని, వ్యాపారాల్లోను అయా రైతులను ప్రభా నేను మంచి వాతావరణం గ్రహించి నేను ఆదుకోనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎండల వేడిమి బాగా ఎక్కువగా ఉంది కనుక ప్రభా మీ చిత్తమైతే ఎండ వేడిమిని తగ్గించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రజలకు తట్టుకునే శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రభా. అలాగే ప్రభా మణిపూర్ రాష్ట్రాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని, ఛత్తీస్గఢ్ ఆయా రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే తండ్రి నేను అల్లర్లు ప్రభా నన్ను యుద్ధాలు జరుగుతున్నాయో ప్రతి చోట నీ కృపానికి కాపుదల ఉంచమని, అలాగే ముఖ్యంగా తండ్రి సేవకులను బట్టి నీకు వందనాలు ప్రభా. ఎండ వేడిమితో ప్రభా
ఎక్కడెక్కడైతే నీ బిడ్డలు సేవ చేస్తున్నారు ప్రభా, నీ సేవకులను కాచి కాపాడమని, విశ్వాసులను కాపాడమని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనమని, ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకొని వచ్చిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని, అలాగే ప్రభా ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములో తోడండి, మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడి నిన్ను బలపరచడానికి ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. బాబాయ్.